మా బాబు ఆ అమ్మాయిని ముద్దుగా అలా చాలా జాగ్రత్తగా పెంచానమ్మా. ఏంటి మా అమ్మాయికి చాలా కష్టపడితేనే ఉద్యోగం వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ ఉద్యోగం, ఆ సెంట్రల్ గవర్నమెంట్. మేము చాలా సంతోషపడ్డాం. ఈ రేపు మా పాప పెళ్లి చే సంబంధం రైట్ అవుతుంది. అందరిలోనే ఇలా జరిగింది. ఏంటి అది అది కరెక్ట్ కాదు. ఎంతవరకు వాడు ఎవడో ఇప్పుడు కొంచెం ముఖం తెలియదు. అమ్మాయి ఎప్పుడు మాట్లాడడం చూడలేదు మేము. అది ఎవడో తెలియదు. అది దయచేసి ప్రభుత్వం అంతా ఏం చేస్తున్నారు, మీడియాలో ఏం చేస్తున్నారు, మాకు న్యాయం జరగాలి, సరైన శిక్ష పడాలి వాడికి. వాళ్ళ లైఫ్లో ఇలాగ ఎంతమంది అమ్మాయిల్ని ఏంటి ఇలాగ ఎన్నిసార్లు చేశాడు, ఎంతమంది చేశాడు, వాడు ఏంటి నరహంత కూడా ఏంటి, ఏంటి అమ్మాయిని కట్ చేయడం ఏంటి, ఏంటి దాన్ని సగం కాల్చడం ఏంటి, సగం ఫ్రిడ్జ్ ఏంటి, మరోసారి కాల్చడం ఏంటి, ఆన్లైన్లో బుక్ చేయడం ఏంటి, కత్తులు ముందే ప్లాన్గా ఉన్నాడు. అదేందా వాడిని కామ్గా ఉంచారు. ఈ పోలీస్ స్టేషన్లో కామ్గా ఉంచారు. అది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళందరూ మాకు సహకరించాలి. ఇదే అలా వదిలితే వాడిని మరొకసారి ఎందరో అమ్మాయిలు అలా పాడు చేస్తాడు. ఎంతకాలం చేస్తున్నాడు ఇది. ఆ న్యావి అంటే అర్థం ఏంటి, డిసిప్లైన్ మనిషి. న్యావీలు ఏం చేస్తున్నారు, వాడిని బయటకు పంపించండి. న్యావీ ఆర్మీ అంటే ఏంటి, మన అందరిని కాపాడాలి. అలాంటి వాడే చేశాడు. అలాగే ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది, అలాంటి వాళ్ళు ఏంటి మహిళా మనులు అవన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ తప్పు జరగదు, ఎక్కడ ఏ అమ్మాయికి న్యాయం జరగదు చెప్పారు. ఏంటి ఉట్టించి మాటలే తప్పించి ఏం జరగట్లేదు. ఇప్పుడు కొంచెం మా అమ్మ ఒక రోజు అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి. అమ్మాయికి రేపు మా పెళ్ళి అవ్వాల్సింది. ఉదయం లేసి నవ్వుతూ ఉండేది. నేను ఎవరిని చూడాలి, మా పాప నాకు లేదు. అదేందా నాకు మా అందరూ ఉద్యోగం, మాకు డబ్బులు అవసరం. ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే. అదేందా మా పాప ఉద్యోగమే, ఒకళ్ళు డబ్బులు అవసరం. ఆడు అబద్ధం చెప్పాడు. అమ్మాయికి డిమాండ్ చేస్తున్న డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నా అన్న తప్పది. ఆడు మీడియాలో ఆడు కావాల్సిన ఆడు సేవ్ అవ్వడం కోసం మాత్రమే వాడు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. మీరు దయచేసి దాన్నే పదే పెడుతున్నారు. కానీ అర్థమైందా, అందరికీ పిల్లలు ఉన్నారు. ఒక కూతురు చిన్నప్పటి నుంచి కనడమే కష్టం. దాన్ని పెంచి పెద్ద చేసి ఏంటి ఉద్యోగం వస్తుంది రాదో కింద మీద పడి ఏంటి అమ్మాయి టెస్టులు రాసి ఉద్యోగం సంపాదించుకుంటా ఇలాగ అక్కడ కావాలని ఏదో ట్రాప్ చేసి అమ్మాయిని ఏంటి మబ్బి పెట్టి అమ్మాయిని రూముకు తీసుకెళ్ళారు. అదేందా కాల్ చేసి అన్ని హింసలు చేసి ఆ అమ్మాయికి ఎంత బాధపడిందో ఆ కూతురు. ఆడికి అన్ని కష్టాలు పడాలి. ఆడి జీవితంలో ఏంటి బయటికి రాకూడదు. ఆడికి జీవితాంతం ఇవ్వాలి. దయచేసి లాయర్లు డబ్బుల కోసం చూస్తున్నారు. లాయర్లు డబ్బుల కోసం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అదేందా డబ్బులు తీసుకొని వాడిపోయి వాదించి ఆడికి బెయిల్ రప్పిందా, బెయిల్గా పెట్టండి దయచేసి. బెయిల్ అంటే ఉండకూడదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, అలా బెయిల్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అలా చేస్తున్నాడు. బెయిల్ వచ్చేస్తుంది. ఎంత కొంత డబ్బులు చేస్తున్నాడు. కామం తల్లిదండ్రులు రేపు నన్ను, ఎందుకంటే ఇప్పుడు ఆయన వదిలేశారు అనుకోండి, నన్ను అదేందా మమ్మల్ని భయప్రాంతం చేస్తాడు. అదేందా అది కరెక్ట్ కాదు. మేము ఏదో ఇలా బతుకుతున్నాం. నిన్న ఉదయం 10:30కి వచ్చిందమ్మా. వచ్చి ఇక ఈవెంట్కి వెళ్తామని చెప్పింది. ఎందుకని మా పాప మా కోసం కష్టపడుతుంది. మమ్మల్ని శుభ్రం తల్లిదండ్రులు శుభ్రం చూసుకుందామని. అదేందా సెలవులప్పుడు ఈవెంట్కి కూడా వెళ్తుంది. ఆ డబ్బులు ఖర్చు పడదు. అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. ఒకళ్ళు డబ్బులు ఆశపడదు. అదేందా అందుకని వాళ్ళ మేనేజర్ కూడా అడగండి కావలిస్తే. 10:30కి వెళ్ళింది, ఈవెంట్కి వెళ్తాను డాడీ అన్నది. అదే మా మమ్మీ వాళ్ళతో చెప్పింది. అయితే ఇక ఈవెంట్కి వెళ్తాను, తర్వాత బీచ్ రోడ్లోకి సెకండ్ ఈవెంట్ ఉంది, మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వెళ్తాను చెప్పింది. అయితే మేము ఎందుకని మంచిది అని 11:30 అప్పుడు ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ లిఫ్ట్ అవ్వలేదు. మేము కంగారు పడి లిఫ్ట్ చేయట్లేదు. మరొక గంట పోయి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ ఉంటే అప్పుడు ఏం చేసాము, మా అబ్బాయి నేను వెతకడం మొదలెట్టాం. అయితే ఆ అమ్మాయి కోసం వెంటనే కంఫర్టబుల్గా అమ్మాయి లైఫ్ పోద్దని, ఎందుకంటే పైకి రాకూడదు ఆడపిల్ల. ఇంకా 24 hours అవ్వలేదని నేను ఏం చేశాను, చూద్దాం తెల్లవారేసరికి అంత స్విచ్ ఆఫ్ ఉంది, ఏమైందో ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకుని నేను ఊరుకున్నాను. అంతలో ఉదయం లేస్తే మాకు తెలియదు. తెల్లవారు 7 గంటలకి న్యూస్ తెలిసింది. న్యూస్ చూస్తే మాకు తెలుసుకున్నాం. అప్పుడు మాకు తెలియదు ఇలా జరిగిందని. మా అమ్మాయి అటువంటిది కాదు. అదేందా అది దయచేసి ప్రభుత్వం వాళ్ళు మీడియా వాళ్ళు వాడిని ఏం చేస్తారో ఇప్పుడు వరకు కాము కూర్చున్నారు. మీడియా అంటే అర్థం ఏంటి, అందరినీ న్యాయం చేయాలి. న్యాయం చేయలేదు మీడియా ఎందుకు? దయచేసి మీరు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఆ ముగ్గురు పిల్లలు, అమ్మాయి రెండో అమ్మాయి. ఆ అమ్మాయి ఉదయం లేసి నాకు నవ్వుతూ నా దగ్గర ఉండేది. అలాంటిది నా కూతురు నాకు లేదు. నాకు ఎందుకు డబ్బు, నాకు డబ్బులు, నేను ఉద్యోగస్తున్నే, నాకు కావాల్సిన డబ్బులు, సొంత ఇల్లు ఉంది, ఎందుకు అనవసరం లేకుండా చేశాడు. అలా నరహంతకులు ఇలాంతా ఎంతోమంది ఉంటున్నారు. ఇలాగా మరో తల్లిదండ్రులు ఇలా జరగకూడదు. దయచేసి మీరు ఏం చేస్తున్నారు, వాడిని బయటికి ఏడ్చండి. వాడికి శిక్ష వేయండి. మా అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, వాడు ఏదో చెప్తున్నాడు, అది నిజం అనుకోండి. తప్పు చేస్తే వదిలేయాలి. నరహంతకులు